ఫ్రెండ్స్, ఇప్పుడు ఐటీ లే ఆఫ్స్ ఇంక్రీస్ అవ్వడం వల్ల ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ వస్తుంది. రియల్ ఎస్టేట్ మీద ఇంపాక్ట్ ఏంటి? ఎస్పెషల్లీ సిటీస్ లైక్ హైదరాబాద్, బెంగళూరులో ఆల్రెడీ స్లో డౌన్ సిగ్నల్స్ కనిపిస్తున్నాయి. సో సింపుల్గా ఇది మనం బ్రేక్ డౌన్ చేసి చూద్దాం. ఫస్ట్ ఇంపాక్ట్, డిమాండ్ తగ్గడం. ఐటీ ఎంప్లాయీస్ మేజర్ బయర్స్, అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీస్, హై వాల్యూ ఫ్లాట్స్, ఇలాంటి వాటికి ఐటీ ఎంప్లాయీస్ మేజర్ బయర్స్. లే ఆఫ్స్ ఇంక్రీస్ అయితే జాబ్ సెక్యూరిటీ తగ్గిపోతుంది. పీపుల్ బిగ్ లోన్స్ అంటే హోమ్ లోన్ లాంటి లోన్స్ తీసుకోవడానికి అవాయిడ్ చేస్తారు. న్యూ బుకింగ్స్ కూడా స్లో అవుతాయి. సో డిమాండ్ డైరెక్ట్గా డిక్రీస్ అవుతుంది. అలాగే హోమ్ లోన్ ఫియర్, పీపుల్ ఇప్పుడు కాన్షియస్గా ఉన్నారు. ఈఎంఐ ప్రెషర్, ఫియర్, జాబ్ స్టెబిలిటీ డౌట్, ఇంట్రెస్ట్ రేట్స్ ఆల్రెడీ హై. రిజల్ట్ ఇంకా కొంచెం వెయిట్ చేద్దాం అంటే ఇప్పుడే ఎందుకు మనం ఇల్లు తీసుకోవాలి, ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం కంటే కూడా కొన్ని రోజులు వెయిట్ చేద్దాం, జాబ్ అంతా మనకి స్టేబుల్గా ఉంది అనే సిచ్యువేషన్లో మనం మళ్ళీ వెళ్ళి కొనుక్కుందాం అనే సిచ్యువేషన్కి వస్తున్నారు. ఐటీ సిటీస్ మోస్ట్ అఫెక్టెడ్ అంటే సిటీస్ లైక్ హైదరాబాద్, బెంగళూరు, పూణే, ఇక్కడ రియల్ ఎస్టేట్ మోస్ట్లీ ఐటీ శాలరీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఐటీ స్లో అయితే ఫ్లాట్ సేల్స్ స్లో అయిపోతుంది. రెంటల్స్ గ్రోత్ కూడా స్లో అవ్వచ్చు. ప్రైసెస్ ఇమీడియట్గా పడతాయా? స్ట్రైట్గా ఆన్సర్ చెప్పాలంటే నో, ఇమీడియట్గా తగ్గవు. బిల్డర్స్ ప్రైస్ తగ్గించారంటే లాసెస్. సో ఇన్స్టెడ్ ఆఫర్స్ ఇవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్ డిస్కౌంట్స్, ఫ్రీ ఎమ్యూనిటీస్, ఫ్లెక్సిబుల్ పేమెంట్స్ ప్లాన్స్, ఇలాంటి ఆఫర్స్ చూపిస్తారు. బట్ లాంగ్ టర్మ్లో డిమాండ్ వీక్ అయితే ప్రైసెస్ కరెక్షన్ పాసిబుల్. సప్లై వర్సెస్ డిమాండ్ ప్రాబ్లం. ఆల్రెడీ చాలా ప్రాజెక్ట్స్ అండర్ కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి. లే ఆఫ్ వల్ల బయర్స్ తగ్గితే అన్సోల్డ్ ఇన్వెంటరీ ఇంక్రీస్ అవుతుంది. దిస్ ఈస్ వెరీ డేంజరస్ ఫర్ బిల్డర్స్. రెంటల్ మార్కెట్ ఇంపాక్ట్, లే ఆఫ్ వల్ల పీపుల్ సిటీస్ నుండి హోమ్ టౌన్కి వెళ్ళడం చాలా కామన్. షేరింగ్, కాస్ట్ కట్టింగ్ ఇలా కూడా చేస్తారు. సో దీనివల్ల రిజల్ట్ ఏంటంటే రెంటల్ డిమాండ్ కూడా స్లో అవ్వచ్చు. రెంటల్ స్లైట్లీ ఫాలో అవుతుంది, రెంటల్ డిమాండ్ కూడా. సో ఇంకా ఎవరైతే కొంటారు ప్రాపర్టీస్ని, హై ఇన్కమ్ బయర్స్ స్టిల్ ఇన్వెస్ట్ చేస్తారు. ఎన్ఐఆర్ఎస్ కొంతమంది డిమాండ్ మెయింటైన్ చేస్తారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎంట్రీ ఇస్తారు. బిగ్ పిక్చర్ ఏంటంటే లే ఆఫ్స్ అంటే షార్ట్ టర్మ్ ఫియర్, డిమాండ్ స్లో డౌన్, కాన్షియస్ బయస్, బట్ ఫాల్ కొలాప్స్ అని కాదు. సో నెక్స్ట్ ఇంకేం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం? షార్ట్ టర్మ్లో సేల్స్ కొద్దిగా స్లో అవ్వచ్చు, ఆఫర్స్ కొంచెం ఎక్కువ అవ్వచ్చు, బయర్స్ కాన్షియస్గా ఉండొచ్చు. మీడియం టర్మ్లో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఐటీ రికవరీ అయితే మార్కెట్ మళ్ళీ పికప్ అవుతుంది, లేకపోతే కరెక్షన్ ఛాన్స్ ఉంటుంది. సో లే ఆఫ్స్ ఇంక్రీస్ అయితే రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇమీడియట్గా క్రాష్ అవుతుందో, ప్రైసెస్ ఇమీడియట్గా పడిపోతాయో అని కాదు, కానీ డిమాండ్ కొద్దిగా స్లో అవుతుంది. మార్కెట్ కాన్షియస్ స్పేస్లోకి వెళ్తుంది.